హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం కంప్లీట్ గా చూసుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యం తీసి యేసుక్రీస్తు పెట్టండి. ఆదియందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. తర్వాత ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన యోహాను ఉంటాడు. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇస్తుంటాడు. బాప్తిసం ఇస్తున్నప్పుడు యెరూషలేం నుంచి యాజకులను లేవీయులు పంపబడతారు యోహాన్ దగ్గరికి. నువ్వు ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు? రాబోయే మెస్సయ్య నువ్వేనా, ఏలియావా, ప్రవక్తవా అని అడుగుతారు. అని చెప్తాడు. మళ్ళీ నువ్వు ఎవరు అంటే, యెషయా ప్రవక్త చెప్పిండు కదా, అరణ్యంలో ఒక కేక వేయుచున్నది, ఆయన మార్గం సరళం చేయమని. ఆ కేక వేయుచున్న వాడు నేనే అని చెప్తాడు. తర్వాత ఏమైతుంది, ఒక నెక్స్ట్ డే రోజు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడానికి వస్తాడు. బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీద వాళ్తుంది. అప్పుడు చూసి ఈయనే లోక పాపములు మోసుకపో గొర్రె పిల్ల అని చెప్తాడు. ఈయన చెప్పులు విప్పుటకైనా నేను సమర్థుడం కాదని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినప్పుడు యోహాన్ దగ్గర 2 శిష్యులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి మీరు చెప్తే ఆయన దేవుని కుమారుడు అని చెప్తాడు. వాళ్ళిద్దరు యేసుక్రీస్తుని వెంబడిస్తాడు. యేసుక్రీస్తు వెనక్కి చూసి మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారని అంటే ఇంకా రండి అంటే వాళ్ళిద్దరు యేసుక్రీస్తు దగ్గర ఉంటారు వీళ్ళిద్దరు. నెక్స్ట్ డే ఏమైతుంది, ఆ ఇద్దరులో సీమోన్ పేతురు ఒక సహోదరుడు ఆంద్రేయ ఉంటాడు. ఆంద్రేయ సీమోనుకు చెప్తాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు ఫిలిప్ని వెంబడిపోమంటాడు. ఫిలిప్ పోయి నతానియేలుకు చెప్తాడు. నతానియేలు ఉండి నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే నువ్వు రమ్ము చూపిస్తా అని తీసుకుపోతారు. నతనేయులు తీసుకుపోతే ఈయన లోపల ఏ కపటం లేదు, నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్తాడు. అయితే నతనేయులుండి నా గురించి నీకెట్లా తెలుసు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని అంటాడు. అయితే నువ్వు ప్రార్థన చేస్తూ ఒలివ చెట్టు కింద ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూసినా అని యేసుక్రీస్తు చెప్తాడు. తర్వాత ఏమైతుంది, మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రం అనుగ్రహింపబడేను, కానీ కృపా సత్యము మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడేనని యోహాను మధ్యలో చెప్తాడు. ఆమెన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆమెన్.